హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు నెట్వర్క్ డివైజెస్ మీద అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి 50 క్వశ్చన్స్ అన్ని కూడా నెట్వర్క్ డివైజెస్ మీద అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ డివై విచ్ డివైస్ కనెక్ట్స్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఇన్ ఏ ల్యాన్. ఏ డివైస్ అనేది మల్టిపుల్ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతుంది ల్యాన్ లో అని అడుగుతున్నాడు. రూటరా, హబ్బా, స్విచ్, మోడమ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్విచ్ అనేది మనకి మల్టిపుల్ కంప్యూటర్స్ తో కనెక్షన్ అనేది ఉంటుంది స్విచ్ అనేది. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఫార్వర్డ్స్ డేటా ప్యాకెట్స్ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్స్. సో మనకి ఏ ఒక్క డివైస్ అనేది లైక్ డేటా ప్యాకెట్స్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య డేటా ప్యాకెట్స్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కదా, అది ఏ డివైస్ ద్వారా అవుతుంది అని అడుగుతున్నారు. హబ్బా, స్విచ్, రూటరా, బ్రిడ్జా. రూటర్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ ఒక్క నెట్వర్క్స్ గుండా మనకి డేటా ప్యాకెట్స్ అనేది లైక్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది రూటర్ ని యూజ్ చేసుకుని. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్ ఇంటూ అనలాగ్ సిగ్నల్స్ అండ్ వైస్ వర్సా. సో రూటరా, లైక్ ఏది ఏమడుగుతున్నాడంటే ఏ డివైస్ అనేది డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ లోకి చేంజ్ అవుతుంది, ఏ డివైస్ అనేది అడుగుతున్నారు. రూటర్, మోడమ్, రిపీటేటర్ ఆర్ గేట్వే. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోడమ్ ద్వారా మనం ఏంటంటే కనుక డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ లోకి చేంజ్ చేయొచ్చు మోడమ్ ని యూజ్ చేసుకుని. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ నెట్వర్క్ డివైస్ బ్రాడ్కాస్ట్ డేటా టు ఆల్ కనెక్టెడ్ పోర్ట్స్. సో ఏ నెట్వర్క్ అనేది మనకి ఏ నెట్వర్క్ డివైస్ బ్రాడ్కాస్ట్ అనేది డేటా టు ఆల్ కనెక్టెడ్ పోర్ట్స్. సో ఆల్ కనెక్టెడ్ పోర్ట్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది అని అడుగుతున్నాడు. స్విచ్చా, హబ్బా, రూటరా, బ్రిడ్జా. సో మనకి ఏంటంటే కనుక హబ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈస్ యూజ్ టు ఎక్స్టెండ్ ద రేంజ్ ఆఫ్ నెట్వర్క్. సో ఏ డివైస్ ని యూజ్ చేసుకొని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన రేంజ్ ఆఫ్ నెట్వర్క్ ని. రూటరా, గేట్వేనా, రిపీటేటర్ ఆర్ మోడమ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రిపీటేటర్. నెక్స్ట్ వన్, which device filters traffic based on MAC address. Router, switch, modem or gateway. Option B is the correct answer, switch. Next one, which device connects two similar LAN segments. సో ఏ డివైస్ అనేది టూ సిమిలర్ ల్యాండ్ సెగ్మెంట్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది, సిమిలర్ గా ఉంటుంది. బ్రిడ్జా, రూటరా, గేట్వేనా, హబ్బా. సో బ్రిడ్జ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కనెక్ట్స్ నెట్వర్క్ యూజింగ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. సో స్విచ్, గేట్వే, హబ్, రిపీటేటర్. సో రిపీటేటర్ అయితే కాదు, హబ్ కూడా కాదు, గేట్వే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్ డస్ ఏ రూటర్ ఆపరేట్ ఆన్. సో మనకి ఓఎస్ఐ మోడల్లో ఏ లేయర్ అనేది రూటర్ ఆపరేషన్ ని ఆన్ చేస్తుంది. ఫిజికల్ గానా, లేదు అంటే డేటా లింకా, లేదంటే నెట్వర్క్ ట్రాన్స్పోర్టా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నెట్వర్క్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ అసైన్స్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ. ఏ డివైస్ అనేది ఐపీ అడ్రస్ ని ఆటోమేటికల్ గా అసైన్ చేస్తుంది. రూటరా, హబ్బా, బ్రిడ్జా, రిపీటేటర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రూటర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ రెడ్యూస్ కొలిజన్ డొమైన్స్. సో కొలిజన్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ డొమైన్స్ ని రెడ్యూస్ చేసేది ఏంటి. హబ్బా, స్విచ్చా, రిపీటేటర్, మోడ్యూమ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్విచ్ ఏం చేస్తుంది అంటే రిడ్యూస్, అంటే లైక్ కొలిజన్ జరుగుతూ ఉంటాయి కొన్ని డొమైన్స్ లో. సో అక్కడ ఏంటంటే స్విచ్ అనేది మనకి రిడ్యూస్ చేస్తూ ఉంటుంది కొలిజన్ ని. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ వీక్ సిగ్నల్స్ అంటే ఏంటంటే విచ్ డివైస్ రీజనరేట్స్ అంటే వీక్ సిగ్నల్స్ ని రీజనరేట్స్ ఏ డివైస్ అనేది చేస్తుంది. బ్రిడ్జా, గేట్వేనా, రిపీటరా, స్విచ్. సో మనకి రిపీటర్ అనేది ఈ యొక్క రీజనరేట్స్ అనేది చేస్తుంది వీక్ సిగ్నల్స్ ని. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఇస్ కామన్లీ యూజ్డ్ ఫర్ వైఫై కనెక్టివిటీ.
సో వైఫై కనెక్టివిటీకి మనకి ఏ డివైస్ అనేది కామన్గా యూజ్ చేస్తాము? యాక్సెస్ పాయింటా, హబ్బా, బ్రిడ్జా, రిపియేటరా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యాక్సెస్ పాయింట్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ వర్క్స్ ఎట్ ద డేటా లింక్ లేయర్? సో ఏ డివైస్ అనేది వర్క్ చేస్తుంది డేటా లింక్ లేయర్లో? రూటరా, బ్రిడ్జా, గేట్వేనా, మోడమా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బ్రిడ్జ్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ప్రొవైడ్స్ వైర్లెస్ యాక్సెస్ టు వైర్డ్ నెట్వర్క్? సో ఏ డివైస్ అనేది మనకి వైర్లెస్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది వైర్డ్ నెట్వర్క్ కి? రూటరా, యాక్సెస్ పాయింటా, హబ్బా, బ్రిడ్జా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యాక్సెస్ పాయింట్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ సపరేట్స్ బ్రాడ్కాస్ట్ డొమైన్స్? సో ఏ డివైస్ అనేది మనకి బ్రాడ్కాస్ట్ డొమైన్స్ ని సపరేట్ చేస్తుంది? స్విచ్చా, రూటరా, హబ్బా, రిపీటరా? సో మనకి రూటర్ అనేది బ్రాడ్కాస్ట్ డొమైన్స్ ని సపరేట్ చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ హ్యాస్ ద హైయెస్ట్ ఇంటెలిజెన్స్ అమాంగ్ దిస్? సో వీటన్నిటిలో మనకి ఈ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 డివైజెస్ లో మనకి హైయెస్ట్ ఇంటెలిజెన్స్ ఏది అన్నిటిలో అని అడుగుతున్నాడు. హబ్బా, స్విచ్చా, రూటరా, రిపియేటరా? సో రూటర్ అనేది మనకి ఏంటంటే హైయెస్ట్ ఇంటెలిజెన్స్ తో ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ యూజెస్ రూటింగ్ టేబుల్? ఏ డివైస్ అనేది మనకి రూటింగ్ టేబుల్ ని యూజ్ చేస్తుంది? హబ్బా, బ్రిడ్జా, రూటరా, స్విచ్చా? సో రూటర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కెన్ కనెక్ట్ వైర్డ్ అండ్ వైర్లెస్ డివైస్? సో ఏ డివైస్ అనేది వైర్డ్ అండ్ అలానే వైర్లెస్ డివైస్ కి కనెక్ట్ అవుతుంది? వైర్లెస్ రూటరా, హబ్బా, బ్రిడ్జా, రిపిటేటరా? సో వైర్లెస్ రూటర్ అనేది మనకి వైర్డ్ అండ్ అలానే వైర్లెస్ డివైస్ రెండింటికి కూడా కనెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కనెక్ట్స్ కంప్యూటర్స్ విత్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ ఎఫిషియెంట్లీ? సో ఏ డివైస్ అనేది మనకి సేమ్ నెట్వర్క్ ఎఫిషియెంట్ ఎఫిషియెంట్ తో మనకి కనెక్ట్ అవుతుంది కంప్యూటర్స్ కి? స్విచ్చా, రూటరా, మోడమ్ ఆర్ గేట్వే? సో స్విచ్ అనేది మనకి ఏంటంటే కనుక సేమ్ ఎఫిషియన్స్ తో మనకి కంప్యూటర్స్ కి కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ హబ్ ఆపరేట్స్ అట్ స్విచ్ ఓఎస్ఐ లేయర్? హబ్ అనేది ఏ ఓఎస్ఐ లేయర్ లో మనకి ఆపరేట్ అనేది అవ్వడం జరుగుతుంది? ఫిజికల్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్? సో ఫిజికల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ స్టోర్స్ ఎంఏసి అడ్రస్ టేబుల్? సో ఏ డివైస్ అనేది మనకి ఎంఏసి అడ్రస్ మ్యాక్ అడ్రస్ టేబుల్ ని స్టోర్ చేస్తుంది? రూటరా, స్విచ్చా, హబ్బా, మోడమా? సో మనకి స్విచ్ అనేది ఈ యొక్క అడ్రస్ టేబుల్స్ అయితే స్టోర్ చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఇంటర్నెట్ యాక్సెస్ ఓవర్ టెలిఫోన్ లైన్స్? సో ఏ డివైస్ అనేది మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అంటే టెలిఫోన్ లైన్స్ ఉంటాయి కదా, దానికి దేన్ని యూజ్ చేసుకొని మనం ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంటుంది? ఏ డివైస్ అని అడుగుతున్నాడు. మోడమ్, బ్రిడ్జ్, స్విచ్, రిపియేటర్? మోడమ్ ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే కనుక ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వస్తుంది టెలిఫోన్ లైన్స్ కి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కనెక్ట్స్ ల్యాన్ టు వ్యాన్? సో ఏ డివైస్ అనేది ల్యాన్ నుంచి వ్యాన్ కి కనెక్ట్ అవుతుంది? రూటర్, హబ్, బ్రిడ్జ్, రిపియేటర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రూటర్ అనేది ఏంటంటే కానీ ల్యాన్ టు వ్యాన్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈజ్ లీస్ట్ సెక్యూర్? ఏ డివైస్ అనేది లీస్ట్ సెక్యూర్డ్ గా ఉంటుంది? రూటరా, స్విచ్చా, హబ్బా, ఫేర్వెల్? సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హబ్ అనేది మనకి లీస్ట్ సెక్యూర్డ్ అన్నట్టు. విచ్ డివైస్ ఫార్వర్డ్స్ ప్యాకెట్స్ యూజింగ్ ఐపీ అడ్రసింగ్? సో మనం ఏ డివైస్ యూజ్ చేసుకుని ప్యాకెట్స్ ని ఫార్వర్డ్ చేయొచ్చు ఐపీ అడ్రస్ ద్వారా? లైక్ ఐపీ అడ్రస్ ని యూజ్ చేసుకొని స్విచ్చా, రూటరా, బ్రిడ్జా, హబ్బా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రూటర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ క్రియేట్ సపరేట్ కొలిజన్ డొమైన్? సో ఏ డివైస్ అనేది మనకి సపరేట్ కొలిజన్ డొమైన్ ని సపరేట్ చేస్తుంది? రిపియేటర్, హబ్, స్విచ్, మోడమ్?
So option C is the correct answer, modem, switch. Next one, which device amplifies signal without changing data? సో ఏ డివైస్ అనేది మనకి డేటాని చేంజ్ చేస్తుంది, యాంప్లిఫై సిగ్నల్స్ అంటే యాంప్లిఫై సిగ్నల్స్ లేకుండా డేటాని చేంజ్ చేసేది ఏది అని అడుగుతుంది. గేట్వేనా, రిపియేటరా, రూటరా, స్విచ్? రిపియేటర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, which device connects two different networks architectures? సో ఏ డివైస్ అనేది టూ డిఫరెంట్ నెట్వర్క్స్ ఆర్కిటెక్చర్ కి కనెక్ట్ అవుతుంది? స్విచ్, హబ్బా, బ్రిడ్జా, గేట్వేనా? సో మనకి గేట్వే అనేది మనకి ఏంటంటే ఇట్ కనెక్ట్స్ టూ డిఫరెంట్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కెన్ ఫంక్షన్ యాజ్ బోత్ ఏ రూటర్ అండ్ అన్ యాక్సెస్ పాయింట్? Option A, wireless router, or bridge, or repeater, or hub. Option A is the correct answer, wireless router. Next one, which device is used to protect a network from unauthorized access? సో ఏ డివైస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ అనేది ఏ డివైస్ చేస్తుంది? బ్రిడ్జా, హబ్బా, రిపియేటర్ ఆర్ ఫేర్వెల్? సో ఈ ఫేర్వెల్ అనేది మనకి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ అనేది చేస్తుంది నెట్వర్క్ ని. నెక్స్ట్ వన్, which device forwards frames based on MAC address? Modem, router, switch, gateway. So option C is the correct answer, switch. Which device is mainly used in home Wi-Fi networks? సో మనం మెయిన్ గా ఇంట్లో వాడే వైఫై నెట్వర్క్స్ అనేది ఏ డివైస్ ఉంటుంది? ఇది రిపియేటరా, హబ్బా, బ్రిడ్జా, వైర్లెస్ రూటరా? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వైర్లెస్ రూటర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కనెక్ట్స్ మల్టిపుల్ ల్యాండ్స్? ఏ డివైస్ అనేది మల్టిపుల్ ల్యాండ్స్ ని కనెక్ట్ అవుతుంది? రూటరా, హబ్బా, రిపియేటరా, మోడమా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రూటర్. నెక్స్ట్ వన్, which device reduces unnecessary traffic using MAC address? సో ఏ డివైస్ ని యూజ్ చేసుకుని మనం అన్నెసెసరీ ట్రాఫిక్ ని మనం మ్యాక్ అడ్రస్ ద్వారా రిడ్యూస్ చేయొచ్చు? సో హబ్బా, స్విచ్, రిపియేటరా, మోడమా? సో స్విచ్ ని యూజ్ చేసుకొని మనం అన్నెసెసరీ ట్రాఫిక్ ని రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఇస్ కామన్లీ ఇన్స్టాల్డ్ బై అండ్ ఐఎస్పి? సో ఏ డివైస్ అనేది మనకి కామన్ గా ఇన్స్టాల్ అవుతుంది ఐఎస్పి ద్వారా? హబ్బా, మోడమ్, బ్రిడ్జ్, స్విచ్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మోడమ్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కనెక్ట్స్ డివైస్ వైర్లెస్లీ? ఏ డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది వైర్లెస్ గా అని అడుగుతున్నాడు. యాక్సెస్ పాయింటా, హబ్బా, రిపియేటరా, బ్రిడ్జ్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యాక్సెస్ పాయింట్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ సపోర్ట్స్ ఎన్ఏటి? ఏ డివైస్ అనేది ఎన్ఏటిని సపోర్ట్ చేస్తుంది? బ్రిడ్జా, హబ్బా, రూటరా, స్విచ్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రూటర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డైరెక్టింగ్ ఇంటర్నెట్ ట్రాఫిక్? సో ఏ డివైస్ అనేది డైరెక్ట్ ఇంటర్నెట్ ట్రాఫిక్ కి రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నాడు? హబ్బా, స్విచ్, రూటర్ ఆర్ రిపియేటర్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రూటర్. రూటర్ అనేది మనకి డైరెక్ట్ ఇంటర్నెట్ ట్రాఫిక్ కి రెస్పాన్సిబుల్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ కనెక్ట్స్ నెట్వర్క్స్ యూజింగ్ డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్? సో ఏ డివైస్ అనేది మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేది ఉంటాయి కదా? సో ఏ డివైస్ అనేది మనకి నెట్వర్క్స్ లైక్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏది కనెక్ట్ అవుతుంది కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కి? హబ్బా, గేట్వేనా, బ్రిడ్జెస్, స్విచ్? గేట్వే. సో ఈ ఈ గేట్వే ఏంటంటే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే నెట్వర్క్స్ కి కనెక్ట్ అవ్వచ్చు అన్నట్టు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ డివైడ్స్ ఎ నెట్వర్క్ ఇంటూ స్మాలర్ సెగ్మెంట్? ఏ డివైస్ అనేది మనకి ఏ డివైస్ ఉన్న అన్నిట్లో ఏ డివైస్ ని యూజ్ చేసుకొని మనం నెట్వర్క్ ని డివైడ్ చేసి స్మాలర్ సెగ్మెంట్స్ లో కన్వర్ట్ అవుతుంది చేస్తుంది అని అడుగుతున్నాడు? రిపిటేటర్ ఆర్ హబ్, మోడమ్ ఆర్ బ్రిడ్జ్? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బ్రిడ్జ్. నెక్స్ట్ వన్, విచ్ డివైస్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ బై రిడ్యూసింగ్ కొలిషన్? సో
నెట్వర్క్ పర్ఫార్మెన్స్‌ని పెంచేది ఏది? లైక్ ఏంటంటే మనకి రెడ్యూస్ చేస్తది. కొలిజన్‌ని రెడ్యూస్ చేసి నెట్వర్క్ పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేసే డివైస్ ఏది అని అడుగుతున్నాడు. స్విచ్చా? హబ్బా? రిపియేటరా? మోడమా? సో, స్విచ్. స్విచ్ అనేది ఏంటి? కొలిజన్ జరగకుండా దాన్ని రెడ్యూస్ చేసి మనకి నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్యాకెట్ రౌటింగ్? సో, వీటన్నిటిలో ఏ డివైస్ అనేది ప్యాకెట్ రౌటింగ్‌కి రెస్పాన్సిబుల్? బ్రిడ్జా? హబ్బా? రూటరా? రిపియేటరా? సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రూటర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ వర్క్స్ యూజింగ్ మ్యాక్ అడ్రెస్ ఓన్లీ? ఏ డివైస్ అనేది మ్యాక్ అడ్రెస్‌ని యూజ్ చేసుకొని మాత్రమే వర్క్ అవుతుంది? రూటరా? స్విచ్చా? మోడమా? గేటా? సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ స్విచ్. నెక్స్ట్ వన్. విచ్ నెట్వర్క్ డివైస్ కనెక్ట్స్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ టు ది ఇంటర్నెట్? ఏ డివైస్ అనేది ఏ డివైస్ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని ప్రైవేట్ నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది ఇంటర్నెట్ ద్వారా? బ్రిడ్జా? హబ్బా? రిపియేటరా? రౌటరా? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రౌటర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ ప్రోటోకాల్ కన్వర్టర్? ఏ డివైస్ అనేది మనం ప్రోటోకాల్ కన్వర్టర్ అని అంటాము? గేట్‌వేనా? హబ్బా? స్విచ్చా? బ్రిడ్జా? సో, గేట్‌వేని మనం ప్రోటోకాల్ కన్వర్టర్ అని అంటాము. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ఫార్వర్డ్స్ డేటా వితౌట్ ఫిల్టరింగ్? ఏ డివైస్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది డేటా అనేది ఫిల్టర్ అవ్వకుండా? రౌటరా? స్విచ్చా? హబ్బా? బ్రిడ్జా? సో, హబ్ అనేది మనకేంటంటే వితౌట్ ఫిల్టరింగ్ ద డేటా మనకి డేటా అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ఎక్స్టెండ్స్ ఈథర్నెట్ కేబుల్ డిస్టెన్స్? సో, విచ్ డివైస్ ఎక్స్టెండ్స్ ఈథర్నెట్ కేబుల్ డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. అది రిపీటేటరా? రూటరా? మోడెమ్ ఆర్ గేట్‌వే? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రిపీటేటర్. Next one. Which device produce both wired and wireless network internet access? Modem, hub, bridge, wireless router. Option D is the correct answer, wireless router. Next one. Which network device is considered the backbone of internet communication? సో, ఏ నెట్వర్క్ డివైస్ అనేది మనకి బ్యాక్‌బోన్ ఆఫ్ ద ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అని అంటాము? బ్రిడ్జా? హబ్బా? స్విచ్చా? రూటరా? సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రూటర్. రూటర్‌ని మనం బ్యాక్‌బోన్ ఆఫ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కింద కన్సిడర్ చేస్తాము. సో, మీకు గాని వీడియో నచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ మీద టాపిక్ కావాలి, ఎలాంటి వాటిల మీద నేను మీకు ఈ యొక్క ఎంసీక్యూస్ అనేది అప్‌లోడ్ చేయాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీరు ఏ టాపిక్ అయితే పెడతారో దాని మీద నేను రీసెర్చ్ చేసి, వీడియో చేసి అప్‌లోడ్ అయితే చేస్తాను. థాంక్ యూ.